హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను రాయలసీమ స్పెషల్ పులగము శనగపప్పు పచ్చడి చేస్తున్నాను. దీనికి ముందుగా కడాయి పొయ్యి మీద పెట్టుకొని 1 కప్పు పెసరపప్పు తీసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి, కలర్ చేంజ్ అయ్యేలాగా. నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. ఈ పులగం రాయలసీమలో చాలా స్పెషల్ అండి. ఇది కొన్ని ఏరియాల్లో సంక్రాంతి పండగ ఫస్ట్ పండగకి తింటారు. నేను తీసుకున్న 2 కప్స్ రైస్లో ఈ పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. దీనికి ఒక 1.5 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వాష్ చేసుకొని రైస్ కుక్కర్లో వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న జీలకర్రని కూడా అందులో వేసుకోవాలి. ఇప్పుడు తగినంత వాటర్ పోసి, మనం వైట్ రైస్కి ఎంత వాటర్ వేస్తామో అంతే సరిపోతుంది, ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. దీనికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని రైస్ కుక్కర్లో పెట్టేయడమేనండి. దీనికి కాంబినేషన్గా శనగపప్పుల పచ్చడి చేసుకుందాం. దానికి ఒక కడాయి తీసుకొని అందులో 1 కప్పు శనగపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ చట్నీ కూడా చాలా ఫేమస్ అండి రాయలసీమలో. దీనికి కావాల్సినంత ఎండుమిర్చి తీసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనికి 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి పక్కన పెట్టుకొని దీనికి కావాల్సినంత చింతపండు నానబెట్టుకోవాలి. ఈ చట్నీ, ఈ పులగం ఆయిల్ ఫ్రీ అండి, చాలా హెల్తీ, మంచిది. ఈ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకొని దీనికి తగినంత సాల్ట్ వేసి నానబెట్టిన చింతపండు వేసుకోవాలి. మిక్సీ పట్టుకోవడమే. ఇది రోట్లో చేసుకోవడం వల్ల ఇంకా బాగుంటుంది టేస్ట్, బట్ ఆప్షన్ లేదు కాబట్టి ఇలా తీసుకున్నాం. చట్నీ రెడీ. సన్నగా తరిగిన ఆనియన్ వేసుకోవాలి. మిక్స్ చేసుకొని చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ చట్నీ రాగి ముద్దకు కానీ చాలా బాగుంటుంది. పులగం కూడా రెడీ అయిపోయింది. ఎంతో హెల్త్కి చాలా మంచిదైన పులగము శనగపప్పుల పచ్చడి రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.